మహిమ ప్రభావములు ఇప్పుడును యుగములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన చెల్లించుకుంటున్నామండి. దేవుడు గతించినటువంటి శుక్రవారపు ఆరాధన దినం నుంచి ఈ యొక్క ఆరాధన దినం వరకు కూడా దేవుడు తన కృప చొప్పున నడిపించుకున్నటువంటి దేవాది దేవునికి మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా మౌనముగా ఉండకోకుండా దేవునికి స్తుతులు చెల్లిద్దామండి. ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రతిదాన్ని బట్టి కూడా ఆయన్ని మర్చిపోకుండా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనము బ్రతికి ఉన్నాము. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవుని మందిరాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయనకి స్తుతులు చెల్లిద్దాము, స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఈ సమయంలో దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి రాజా. పరిశుద్ధుడు 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 అని వేల దూతలతో తండ్రి కొనియాడబడుచున్నటువంటి మా ప్రియపరులకు తండ్రి రాజా నీకు వందనాలు. స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ఆశ్చర్యకరణ ఆలోచనకర్త నీకు వందనాలు. అల్ఫా ఒమేగా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ఆశ్చర్యకరణ నీకు వందనములు స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమోన్నతుడా మహిమ గల దేవానికి వందనాలు. స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. ఆకాశం వైపు తండ్రి రాజా ఇదిగో మా కనులు ఎత్తి చూస్తున్నాము తండ్రి రాజా. ఎక్కడ తండ్రి రాజా ఇదిగో తండ్రి రాజా ఎక్కడ నుంచి మాకు సహాయం వచ్చినా అని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి రాజా. ఇదిగో తండ్రి నీ వల్ల మాత్రమే మాకు సహాయం కలిగిన తండ్రి రాజా. నీవు మాత్రమే సహాయం చేసే గొప్ప దేవుడు తండ్రి రాజా. పరిశుద్ధుడా రక్షకుడా నీకు వందన స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. కృపగల దేవానికి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా నీ సందని తోడుగా ఉంచండి తండ్రి రాజా. వాళ్ళ మార్గాల్లో తండ్రి రాజా నీ సందని తోడుగా ఉంచండి. క్షేమకరంగా నీ బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం తండ్రి రాజా. నీ బిడ్డలు వస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి రాజా. ఇదిగో తన రాజా రాసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా రావడానికి సహాయం దయచేయండి. ఇంకో నీ నామాన్ని ఇంకా ఎక్కువగా స్తుతించుకునే భాగ్యమును తండ్రి ఆరాధించుకునే కృపను తన రాజా ప్రతి ఒక్క బిడ్డకి కూడా నువ్వు అనుగ్రహించమని అడుగుచున్నాం తన రాజా. పరిశుద్ధుడా రక్షకుడానికి వందన స్తుతులు స్తోత్రాలు తన రాజా. వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించని ఆశీర్వదించని వారిని వారి కుటుంబాన్ని వారికి ఇచ్చిన బిడ్డలు దీవించని ఆశీర్వదించని తన రాజా. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని కూడా నువ్వు అనుగ్రహించమని అడుగుచున్నాం తన రాజా. ఇదిగో నీ బిడ్డల ఆశతో తన రాజా ఇదిగో నీ మందిరంలో కనిపెట్టుచున్నారు తన రాజా. ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడు తన రాజా. ఇదిగో నీ బిడ్డలకు ఆశను తీర్చమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళ హృదయ వాంఛను తీర్చమని అడుగుచున్నాం తన రాజా. ఇదిగో తన హృదయ తలాంపులు తీర్చమని అడుగుచున్నాం తన రాజా. నీ మందిరంలో ఏమైతే అడుగుచున్నారో తన రాజా ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నామములను అనుగ్రహించమని అడుగుచున్నాం తన రాజా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన రాజా. ఇంతవరకు నీ తోడుగా ఉంచావు తన రాజా. ఇదిగో నీ మందిరానికి నడిపించుకోవచ్చు తన రాజా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్నాజా. ఈ యొక్క ఈ ప్రాంగణము చుట్టూ నీ మహిమను ఉంచండి, నీ ప్రసన్నత నుంచండి తన్నాజా. ఆదరణకర్తగానే ఉండమని అడుగుచున్నాం తన్నాజా. నీ కృప చేత నింపండి, నీ మహిమ చేత నింపమని అడుగుచున్నాం తండ్రి. మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం తన్నాజా. మాట్లాడే దేవుడు తన్నాజా. నువ్వు సమస్తము ఎరిగినటువంటి గొప్ప దేవుడు తన్నాజా. నువ్వు చూచినటువంటి దేవుడు తన్నాజా. సమస్తము ఎరిగినటువంటి గొప్ప దేవుడు తన్నాజా. ఇదిగో మమ్మల్ని చూచినటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా హృదయాన్ని తట్టమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయంతో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాం తన్నాజానికి వందనాలు. ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నీ సందని ఒక తోడుగా ఉంచండి తన్నాజా. పరిశుద్ధుల రక్షకుడా నీకు వందనాలు తన్నాజా. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తన్నాజా. దేవానికి వందనములు స్తుతులు స్తోత్రాలు తన్నాజా. ఇదిగో తన్నాజా ఒంటరి పరిచయలో వాడబడిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను దీవించండి ఆశీర్వదించండి తన్నాజా. ఆర్కిష్టాలను దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాం తన్నాజా. ఇదిగో పాటలు పడిచిన బిడ్డలను మరుగుపరచమని అడుగుచున్నాం తన్నాజా. బిడ్డలందరికీ మంచి స్వరాలను అనుగ్రహించమని అడుగుచున్నాం తన్నాజా. గలమెత్తి నేను స్తుతించడానికి ఆరాధించడానికి తన్నాజా నీ బిడ్డని ఎన్నుకున్నావు తన్ని ఏర్పరచుకున్నావు దేవా. అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్నాజా. ఇది అంతా కూడా నీ సందడి తోడుగా వచ్చి నడిపించమని అడుగుచున్నాం తన్నాజా. ఆరాధన ద్వారా నువ్వు ఘనత పొందమని అడుగుచున్నాం తన్నాజా. ఆరాధనలో తన్నాజా నీ మహిమను ఉంచండి, నీ ప్రసన్నత నుంచండి, నీ వెలుగు నుంచండి తన్నాజా. మా అందరితో నువ్వు మాట్లాడమని అడుగుచున్నాం తన్నాజా. మా హృదయాన్ని తట్టమని అడుగుచున్నాం తన్నాజా. దేవా ఇదిగో మమ్మల్ని చూసినటువంటి దేవుడు తన్నాజా. మమ్మల్ని అభిషేకించుకోండి తన్నాజా. మాకు ఆదరణకర్తగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. సంతోష గానాలతో తన్నాజా నీలో మేము చిగురించడానికి తన్నాజా. ఇదిగో నీటి
నీటి కాలువలు ఎవరు నాటబడిన ఒలీవ మొక్క వలె తండ్రి రాజా నిత్యము కూడా మేము చిగురించే బిడ్డలాగా తండ్రి రాజా, నిత్యము కూడా నీలో ఫలించే బిడ్డలాగా తండ్రి రాజా మనందరినీ కూడా వంచమని అడుగుచున్నాం తండ్రి. నీ కృప చేత నింపండి, నీ మహిమ చేత నింపమని అడుగుచున్నాం తండ్రి రాజా. ఇదిగో తండ్రి నీ దాసులు నిలబెట్టుకుని తండ్రి రాజా మాకు కావాల్సిన ప్రతి ఒక్క దేవ ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయంతో నువ్వు మాట్లాడమడుగుచున్నాం తండ్రి రాజా. వెలుగలే చెవులు గ్రహించగలే హృదయం మాకు అనుగ్రహించండి తండ్రి రాజా. ఇదిగో మా హృదయాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం తండ్రి రాజా. మా హృదయంతో నువ్వు మాట్లాడమడుగుచున్నాం తండ్రి రాజా. మా హృదయానికి తృప్తిని అనుగ్రహించమడుగుచున్నాం తండ్రి రాజా. పరిశుద్ధుడానికి కొందనాలు తండ్రి రాజా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. వస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమకరంగా నడిపించుకురమ్మని తండ్రి రాజా. ఈ ఆరాధన ద్వారా నీవే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని తండ్రి రాజా. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా నీ సందడి మాకు తోడుగా ఉంచి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని తండ్రి. సమస్తము నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి రాజా. బల్లారాధనలో కూడా తండ్రి రాజా నీ మహిమ నుంచండి, నీ ప్రసన్నత నుంచండి తండ్రి రాజా. దేవా యోగ్యము కలిగి మేము చేయి వేయడానికి సహాయం దయచేయమడుగుచున్నాం తండ్రి రాజా. ఇదిగో మేము ఎవరి తండ్రి రాజా పాపములుగా తప్పిదములుగా చేస్తుంటే తండ్రి రాజా ఒకరి ఏడలో ఒకరు మేము క్షమాపణ కలిగి తండ్రి రాజా మమ్మల్ని మేము తగ్గించుకుని తెలియవా నేను హెచ్చించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి రాజా. అయోగ్యముగా దానిలో చేయి వేయకోకుండా దాన్ని యోగ్యము కలిగి మేము ఉండడానికి తండ్రి రాజా అటువంటి కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి రాజా. పరిశుద్ధాత్మ దేవానికి కొందినాల్సిన స్తోత్రాలు చెల్లించుకుంటే తండ్రి రాజా. ఈ ఆరాధన ద్వారా నువ్వు మహిమ పొందమని తండ్రి, ఈ ఆరాధన ద్వారా నువ్వు ఘనత పొందమని తండ్రి రాజా. ఈ ఆరాధన తండ్రి రాజా నువ్వు చూసినటువంటి దేవుడు తండ్రి రాజా నీ మహిమను నీ ప్రసన్నతను నీ వెలుగు నుంచి నడిపించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నా మన ముందుకు వచ్చి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళ సన్నిధిలో సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా తరపున, నా కుటుంబం తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో గడిచిన 3 నెలలంతయు దేవుని ఉచితమైన మహాకృపను బట్టి క్షేమంగా ఆయన సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడి మరి ఏప్రిల్ మాసం మొదటి దినమున మొదటి వారమున ఆయన సన్నిధిలో మనందరం ఇలా కొడుకున్నామంటే దేవుని మహాకృప. మరి ఇంకా రావాల్సిన వారు కొడుకున్నారు, వారి కోసం కూడా దేవుడు సాయం చేయగాక, సరైన సమయానికి దేవుడు ఇక్కడ వారిని నడిపించగాక. ఈ సమయంలో ప్రార్థన కుమారి అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. మీ అందరికీ నా వందనాలండి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన నెల అంతా దేవుడు మన సజీవైన కృష్ణుడిని భద్రపరిచి కాచి కాపాడిన దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నానండి. అలాగే మనమంతా ఈరోజు ఏ రోజండి? ఫస్ట్ వారం బలారాధన అందరూ సిద్ధపడి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నిరంతరం ఏకరీతికున్న తండ్రి నీకు వందనాలు దేవా. గడిచిన నా ప్రభా నెలంతా నా తండ్రి, నా ప్రభా మమ్మల్ని నా ప్రభా కాచి కాపాడిన తండ్రి. ఇదిగో తండ్రి ఫస్ట్ వారంలో నా తండ్రి ప్రయాసపెట్టినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచామంటే నా ప్రభ నీ ఉచితమైన కృపైన అయినా నీకే స్తోత్రాలు అయ్యా, వందనాలు తండ్రి. నా ప్రభ వచ్చిన బిడ్డల నా ప్రభా నా తండ్రి వారు నా ప్రభా ఈరోజు బలారాధనలో నా ప్రభు పాల్గొనడానికి నా ప్రభా వారి హృదయాలు నా ప్రభా శుద్ధి చేసుకున్న తండ్రి. వారి హృదయాంచులు నా ప్రభు నా తండ్రి నువ్వు ఎరుగున్న దేవుడు నాయన నా ప్రభా. ఏదైనా నా ప్రభు వారు నా ప్రభా ఏదైనా నా తండ్రి నీకు విరోధంగా చేసి ఉంటే వారిని క్షమించండి తండ్రి. నా ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి నా తండ్రి దేవా నీకే స్తోత్రాలు తండ్రి. నా ప్రభా వచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రావాల్సిన వాళ్ళు నా ప్రభా ఇంకా నా ప్రభా త్వరగా తోడుకు రమ్మని అడుగుతున్నాను తండ్రి. పాస్టర్ గారు నా ప్రభా తొందరగా రావడానికి నీ కృప దయచేయండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు నా ప్రభా. ఏసేయానికి వందనాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. త్వరగా తోడుకు రమ్మని అడుగుతున్నాను. నీకు వందనాలు, దేవానికి స్తోత్రం తండ్రి.
అలాగే ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరు ఏ అక్కల అవసరంతో వచ్చారో నీకు తెలిసిన ప్రభా వారి అక్కల అవసరం తీర్చండి తండ్రి. ఏ అనారోగ్యంతో ఉన్నారో నా ప్రభా అనారోగ్యాన్ని నా ప్రభు స్వస్థపరచండి అయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. నా ప్రభా ఇదిగో తండ్రి ఇప్పుడు పాటలు పాడుతున్న బిడ్డలో మీరు ఉండండి నా ప్రభు. వారికి మంచి స్వరాలు దయచేయండి తండ్రి అయ్యా. నీకే స్తోత్రాలు నా తండ్రి. వారిని మరుగుపరచండి దేవా, నీకే స్తోత్రాలు తండ్రి. నా ప్రభు వారు పాటలు పాడుచుండగా నా ప్రభు మేమందరం నా తండ్రి చప్పట్ల కొట్టిన తండ్రి నేను స్తుతించి ఆరాధించి కృపనే మాకందరికీ దయచేయండి. దయలంచే బిడ్డలు మీరు అన్నారు తండ్రి. నా ప్రభు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డని నా ప్రభు నా తండ్రి నువ్వే సహాయం చేసిన ప్రభావం ఆడుకోమని అడుగుతున్నాను అయ్యా. ఈ కాపాడు చుట్టూ నీ కంచి వేయండి, కాచి కాపాడు తండ్రి. ఏ శాతాని శోధన నా ప్రభు నా తండ్రి. నా ప్రభు ఏ రోజు సంఘం మీద రాకుండా నీ కాపుదలు దయచేయండి దేవానికి స్తోత్రాలు వందనాలు. నా తండ్రి పాస్టర్ గారిని దీవించండి, ఆశ్రయించండి. ఇచ్చిన బిడ్డను దీవించండి నా ప్రభు, ఆశ్రయించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు. నా ప్రభు నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభు మేమేమైనా నా ప్రభు నా తండ్రి నీకు విరోధంగా ఉంటే మమ్మల్ని క్షమించి మన్నించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం తండ్రి. అందులో కృప చూపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు నా ప్రభు. ఇదిగో దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. నా ప్రభు ఇదిగో నాయన ఈరోజు నా ప్రభు నా తండ్రి నా ప్రభు బలార్థంలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డని నా ప్రభుని జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. నా ప్రభు అదిగో నా తండ్రి ఈరోజు వాక్యము నా ప్రభు అందించండిగా నా ప్రభు ఆ బిడ్డన నా ప్రభు నా తండ్రి ఏడంత మా ఆత్మతో నింపండి నా ప్రభు. ఆ బిడ్డను బలపరచమని నా ప్రభు నీవే మహిమ పొందుకోమని ఘనతయు మహిమయ ప్రభావ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని ప్రార్థన చేసిన కుమారమ్మ గారికి సంఘం తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని ఉత్సాహంతో ఆనందంతో ఆయన సన్నిధిలో మనము గడపాలి. ఉత్సాహ గానంతో మరి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపడతాం. క్వైట్ ఊరు వచ్చినట్టయితే పాటలు మనం పాడుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా అందరూ సంతోషంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పాట చేయడం మొదటి పాటగా ఎవరైనా ఉన్నారన్న పాట పాడుతున్నాను. స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఉన్నారా ఈనాటి స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున.
ఇలాంటి స్నేహితుడు ఫలితమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమంతుడా స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమంతుడా ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి జ్ఞానము ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి జ్ఞానము ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు యేసయ్య లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచ్చరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హల్లెలూయా. పాటలు సిద్ధించి రెండో పాట పాడుతున్నటువంటి యేసు రక్తము అన్నది
హల్లెలూయా హల్లెలూయా. పాఠశాల నుంచి 3వ పాట పాడుకుందామండి. నీలాంటి ప్రేమ ఈ లోకాన్ని ఎవరైనా చూపారా, నా పాప భారవేసి లోపాన్ని ఎవరైనా మోసారా ఏస్తయ్యా అన్న పాట పాడుకుంటూ దేవుడి మహిమపడతామని మా అందరితో పాటు మీరు కూడా చప్పట్లు కొడుతూ పాట పాడాలని ఏకీభవించండి ప్రభు నామంలో. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా, నా పాపకారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా, నా పాపభారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. సిలువ
ఈ సమయంలో సహోదరులు చార్లెస్ గారు ముందుకు వచ్చినట్టయితే ఆరాధన నడిపిస్తాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాండి. అందరూ కూడా దయచేసి నిలబడినట్లయితే మనం అందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు. దయచేసి అందరూ కూడా నిలబడినట్లయితే మనం ఆయన ఆరాధించుకుందాం. తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, పాపముకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఇది నిన్ను నన్ను ధన్యుడిగా చేయడానికి, ధన్యురాలుగా చేయడానికి దేవుడు మనకి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. మన కంటి ముందు కేవలం సిలువు మాత్రమే, ఆయన సిలువు మాత్రమే మనం కనపడేలాగా మనం ఆయన ధ్యానిద్దాం. ఎందుకంటే మనం ఇంకనూ కూడా పాపులమై ఉన్నప్పుడు క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఇంకా కూడా పాపంలోనే ఉన్నప్పటికీ కూడా ఇంత పాపానికి ఇంతే ప్రాయశ్చిత్తం అని దేవుడు చెప్పలేదు. కానీ ఇంకనూ పాపులమై ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు అనేసి వాక్యం సెలవిస్తుంది. నీ పాపం కొరకు, నా పాపం కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తానికి విలువిద్దాము, మనం ఆయన్ని గణపరచుదాము, ఆయన ఆరాధిద్దాము, ఆయన కోసం జీవిద్దాము. మనం ఆయన పరలోకంలో మనల్ని చేర్చే వరకు కూడా ఆయన పాదాలు చెంత మాత్రమే ఉండి మనము ఆయన బ్రతిమలాడుకుందాము. కంటి ముందు మాత్రము ఆయన సిలువులో రక్తం, ఆయన కార్చిన రక్తము, ఆయన దేహం మీద కలిగిన గాయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. మన హృదయం అంతా కూడా ఆయన ద్వారానే మనకి రక్షణ కలుగుతుందని మన ఒక విశ్వాసంతో మనం ముందుకెళ్లే భాగ్యాన్ని మనందరం కూడా తెలుసుకుందాము. అందరం కూడా దయచేసి కళ్ళు మూసుకొని ఆయన మాత్రమే మనం ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం. మనమందరం కూడా ఇంకా కూడా పాపమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇంకా కూడా మనం మారలేనట్లయితే దేవుడు మనల్ని ఏ విధంగా శిక్షిస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల ఎంత రక్షణ చూపిస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఇంకా కూడా శిలల్లాగా, బండల్లాగా, మొద్దు బారిపోయిన వాళ్ళ మనం ఉండకూడదు. కానీ ఆయన కొరకు మనం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ విధంగా మనం జీవిద్దాం. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కలిగి నీరగు చిన్నదిగా అందరం కూడా ఈ పాట అర్థాన్ని తెలుసుకుని మనం పాడదాము. ఇంకా మొద్దు బారిపోయిన ఉండకుండా మనం శిలలా, బండలా మారిపోయినప్పటికీ కూడా మనం ఆయన సిలువను చూసేటప్పటికీ మనం నీరు కారిపోయి ఆయన యొక్క పాదాలు చెంత చేరేలాగా మనం అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అర్థాన్ని మనలో ఉంచుకుంటూ మనం పాడదాం. మన కంటి ముందు సిలువ మాత్రమే కనపడాలి. సిలువను చూచు కొలది
శీల సమానమైన మనసు సిలువను చూచుకొన్నది. శీల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నాసరా నాయనురా. అవును ప్రభువా, నీ సిలువ మాత్రమే మాకు శరణమైనా, నీ సిలువ ద్వారానైనా మాకు క్షమాపణ దొరకదు కదా, నీ సిలువ ద్వారానైనా మాకు మోక్షం దొరకదనైనా, నీ రక్తం ద్వారానైనా నీవు పొందిన గాయాల ద్వారానైనా మాకు స్వస్థత కలుగుతుందనైనా మేము నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధంగా ఎడిపోతున్నామనైనా ప్రతి విషయంలోనైనా ఎదిగిన గొప్ప దేవ నీకే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడున్న ప్రతి ఒక్క హృదయంతోనైనా మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మీరే బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలోనైనా నిన్ను ఆరాధించడానికినైనా, నిన్ను గణపరచడానికినైనా, నిన్ను మహిమపరచడానికినైనా నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నాయన నీకు ఎలాగైనా స్తుతులు స్తోత్రాలైనా మా స్తుతుల మీద ఆశీనుడు కమ్మని నాయన మేము అడుగుతుండగానైనా మీరు సహాయం దయచేయండి తండ్రి. నాయన ఈ ప్రాంగణం అంతటి కూడా నీ స్వాధీనము తీసుకున్న గొప్ప దేవానికి ఎలాగైనా స్తుతులు స్తోత్రాలైనా. ఈ ప్రాంతం అంతటి కూడా నాయన నీ పరిశుద్ధాత్మకైనా నింపిన గొప్ప దేవా నీకు ఎలాగైనా స్తుతులు స్తోత్రాలైనా. మమ్మల్ని నడిపించమని అడుగుతున్న తండ్రి. నీ సిలువ ద్వారా నేను మాకు రక్షణ కలుగుతానైనా, నీ సిలువ ద్వారానైనా మాకు శరణం దొరుకుతుంది నాయన. ఆ విధంగానైనా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు కాచిన ఏ ఒక్క రక్తపు బొట్టు కూడా నాయన వృధా కాకుండానైనా మా జీవితాలు ఉండేటట్టునైనా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే కృపలో నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా చేయి పడినైనా మీరే నడిపించమని అడుగుతున్నాను తండ్రి. తొట్టులు పోకుండానైనా మీరే మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రతి నిమిషము ప్రతి చోటనైనా చూపుతోను మాటతోను ప్రవక్తలతోనైనా మేము తప్పిపోతుండగానైనా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మాలో ఉన్న మళ్ళన్నింటినీ కూడా నైనా మీరే తీసివేయినైనా ఈ సోపుతో మమ్మల్ని కడుగుమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం దయచేసినైనా మీరే మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీ లక్ష్యంలోకి మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. పూర్తిగానైనా నీలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనైనా మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. నీ ఆత్మనైనా కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. మీరే సహాయం దయచేసినైనా మీరే కృప చూపించండి తండ్రి. మేము చేసిన పాపాలకు నైనా, మేము చేసిన గాయాలకు నైనా మీరు గాయాలు పొందారు నాయన, మీరు రక్తం కాచారైనా. యెరూషలేము వీధుల్లోనైనా మీ మాంసపు ముద్దలు కరిగిపోయినాయి నాయన, మీ రక్తపు బొట్టులనైనా కారిపోతుంది కానైనా. మా పాపమని మేము జ్ఞాపకం చేసుకోలేకనైనా ఇంకను కూడా నైనా మేము నిన్ను బాధిస్తుండగానైనా మీరు దయతో మమ్మల్ని మరణించమని అడుగుతున్నాను తండ్రి. మీరే మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీరే మాకు క్షమాపణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడ కూడా నేను తోటలు పోకుండానైనా మీ పరిశుద్ధాత్మతోనైనా కంచి ఉంచుమని అడుగుతున్నాను తండ్రి. ఏ విధంగా యోగునైనా కుటుంబాలైనా రక్షణ కంచెలో ఉంచాలనైనా అటువంటి కంచెను మా పట్ల మా కుటుంబాల పట్ల ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సైతాను ఏ విధంగా కూడానైనా మమ్మల్ని శోధనకు నడపకుండానైనా మీరు సహాయం దయచేయండి తండ్రి. నీ రక్షణ కంచె ఉన్నట్లయితేనైనా దరిదాపులో కూడా చేరదని నాయన మేము చూసాం నాయన. ఆ విధంగానైనా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం దయచేసినైనా మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే. కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే. ధడిపెను నీ తనువునే రుధిరం
తురువల మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అడుగడుగున హింసించెను నాదు పాపభారం నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అడుగడుగున హింసించెను నీవు కాచిన రక్తధారనే నా రక్షణాధారం నీవు కాచిన రక్తధారనే నా రక్షణాధారం సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతో సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతో బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా నీవు వెళ్ళగలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తురువల మధ్యలో వేలాడిన యేసయ్యా తురువల మధ్యలో వేలాడిన యేసయ్యా తురువల మధ్యలో వేలాడిన యేసయ్యా. అవును ప్రభా, ఏ నేరము చేయకపోయినా కూడా నైనా మేము ఘోర పాపమైనప్పటికీ కూడా నైనా మా తరపునైనా మీరు శిక్ష అనుభవించారు నైనా మీరు మా పట్లనైనా మా నాయన ఉండినైనా తండ్రితోనైనా వాద్యమైన గొప్ప దేవానికి స్తోత్రాలైనా నాయన నీవు బ్రతికిన 33.5 సంవత్సరాలైనా ఏ విధంగా జీవించాలో నైనా మాకు నేర్పిన జీవిత పాఠాన్ని బట్టి నైనా నీకు ఎల్లకైనా స్తోత్రాలైనా పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు ఎల్లకైనా స్తోత్రాలైనా పరలోకంలోనైనా వేవేల దూతల మధ్యనైనా కెరూబుల మధ్యనైనా వేవేల దూతలైనా నిత్యము పరిశుద్ధుడు 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 అంటేనైనా పూజింపబడుతున్న గొప్ప దేవానికి ఎలాగైనా స్తోత్రాలైనా నా నిమిత్తమునైనా మా అందరి నిమిత్తమునైనా ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవా నీకు ఎలాగైనా స్తోత్రాలైనా నాయన నీవు వచ్చి మాకు చూపించిన జీవన విధానాన్ని బట్టి నైనా నీకు ఎలాగైనా స్తోత్రాలైనా నువ్వు కాచిన రక్తానైనా ఏ విధంగా కూడా వ్యర్థము కాకూడదనైనా మాతో ఉన్న గొప్ప దేవా నీకే వందనాలైనా పరిశుద్ధుడా నీకే వందనాలైనా ఈ ప్రాంగంలో ఆవరించి ఉన్న గొప్ప దేవా నీకే దగ్గరైన స్తోత్రాలైనా యెహోవా దేవా నీకే వందనాలైనా ఎల్ షదాయ్ నీకే వందనాలైనా యెహోవా రాఫా నీకే వందనాలైనా యెహోవా షమ్మా నీకే వందనాలైనా యెహోవా షాలేం నీకే వందనాలైనా మాకు శాంతిని అనుగ్రహిస్తున్న గొప్ప దేవా నీకే దగ్గరైన స్తోత్రాలైనా నిత్యము మాతో ఉన్న గొప్ప దేవా నీకు ఎలాగైనా స్తోత్రాలైనా మాకు సహాయం దయచేయమని ఇచ్చిన తండ్రి నాయన ఏ నేరము చేయకుండానైనా మా పక్షాన ఉన్న గొప్ప దేవా నీకు ఎలాగైనా స్తోత్రాలైనా ఈ లోకంలోనైనా మా తరపునైనా వాద్యమాడి వాడు ఎవరు కూడా లేరు నాయన కేవలం నీవు నాయన మమ్మల్ని ప్రేమించి సంరక్షించి నాయన కాపాడుతూ నాయన మా పక్షాన్నైనా మేము నశించిపోకూడదని నాయన మమ్మల్ని
పరలోక రాజ్యాన్ని చేరడానికి నాయన ఈ భూమికి దిగి వచ్చిన గొప్ప దేవ నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా నజరేయుడానికే వందనాలు నాయన యూదుల రాజానికే వందనాలు నాయన యూదా గోత్రపు సింహమానికే వందనాలు నాయన నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా మృత్యుం చేయడానికే వందనాలు నాయన మరణపు ముళ్ళను విరిచిన గొప్ప దేవ నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా నేను ఆరాధిస్తుండగానైనా నేను మహిమపరుస్తుండగానైనా నేను మా ఆరాధనతో కూడా నైనా నీకు మహిమార్థంగా జరగడానికి నైనా నేను సహాయం చేయండి. మీరు ఆశీర్వాదం నడిచినండి మా స్తుతిని మా పరిస్థితులను మారుస్తుందని సెలవించిన గొప్ప దేవ నీకు ఎక్కడైనా స్థుతులు వస్తుందానైనా మేము నశించిపోకూడదనైనా మా తల్లి గర్భంలో పుట్టక ముందేనైనా ఉండక ముందేనైనా మమ్మల్ని ఎరిగిన గొప్ప దేవ నీకే వందనాలైనా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న గొప్ప దేవ నీకు ఎక్కడైనా స్థుతులు వస్తుందానైనా మీరే మమ్మల్ని నడిపించమని నడిచినండి సహాయం దాయమని నడిచినండి అనుదినమునైనా వాక్యం అనే మన్నాతోనైనా మమ్మల్ని నింపుతున్న గొప్ప దేవానికి ఎలాగైనా స్థుతులు స్తోత్రాలైనా మా పోషకుడానికి వందనాలైనా మా స్థుతులుగా నా ఆన్సరైన గొప్ప దేవానికి వందనాలైనా మీరే మమ్మల్ని నడిపించమని నడిచినండి నాయన మీ సిలువలో పలికిన అనేక మాటల్లోనైనా గొప్ప మాటల్లోనైనా తండ్రి వీరేమి చేయించున్నారో వీరే కనుక వీరిని క్షమించమని సెలవించిన గొప్ప దేవ నీకు ఎలాగైనా స్థుతులు స్తోత్రాలైనా తెలియకనైనా మమ్మల్ని నిందించినప్పుడునైనా మమ్మల్ని హింసించినప్పుడునైనా మమ్మల్ని బాధించినప్పుడునైనా నా మనసు గాయపడినప్పుడునైనా మీరు మాకు చేస్తున్న మీరు మాకు చూపించిన గొప్ప పాఠాన్ని బట్టి నైనా నీకు ఎలాగైనా స్తుతులు స్తోత్రాలైనా అందరినీ క్షమించే భాగ్యాన్నైనా మాకు మా మనసులకునైనా మీరు మాకు దయచేయమని వచ్చినండి ఎవరిపైన కూడా ఎటువంటి దోషారోపణలు మేము చేయకుండా మీరే సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని చేయబట్టి నడిపిస్తున్నప్పుడునైనా మేము ఎక్కడికి కూడా తొట్టిల్లు పోమని మేము సెలవేస్తున్నారా మీరే సహాయం దయచేయండి. మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికి వందనాలైనా మా చూపులోను మా ప్రాప్తుల్లోనైనా మేము తప్పిపోతున్నప్పటికీ మమ్మల్ని పట్టుకుని మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికి లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా ఈ సమయంలోనైనా మేము ఈ విధంగా నిలబడినాయా ఈ విధంగా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కార్యం పడినాయా నీకు లెక్కైన స్తుతులు స్తోత్రాలైనా నువ్వు కాచిన రక్తంలోనా మేము ఎన్నడూ కూడా వ్యర్థము కాకుండా మేము బ్రతికే భాగ్యంగా మాకు ఇంకా కూడా మా స్పృహలో ఉంచిన గొప్ప దేవ నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలైనా మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవ నీకు లెక్కైన స్థుతులు స్తోత్రాలైనా మేమందరం కూడా మేము క్షమించే భాగ్యం మాకు దయచేయండి. నీ సిలువలో వాళ్ళకి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగినట్టు కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం ప్రార్థించిన ప్రియ యేసు రాజా ప్రేమతో వారి మరణించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా మమ్మును నడిపించుము పాడవారు మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు
మా కొరకైనా నువ్వు కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడైనా యెరూషలేము వేదుల్లోనైనా నీ మాంసపు ముద్దలు పడినప్పుడైనా అవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడైనా మా వల్లనైనా నీ చేతుల్లో నీ కాళ్ళల్లో నీ శిలలో ఉన్నప్పుడునైనా తలపై ముళ్ళ కిరీటం ఉన్నప్పుడునైనా నాయన శిలువలో బల్లెపు పోటులో ఉన్నప్పుడైనా కాల్చిన ప్రతి రక్తం పోటునైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మా కంటి ముందునైనా మీరు మాత్రమే కనబడుతున్నారు నాయన. మీరు కాల్చిన రక్తం మాత్రమే మాకు కనబడుతుంది నాయన. అటువంటి పరిస్థితిలో కూడా నాయన వీరేమి చేయించున్నారు వీరే కనుక వీరిని క్షమించమని సెలవించిన గొప్ప దేవ, గొప్ప మనసున్న దేవ స్థితిలో ఈ సమయంలోనైనా ఇటువంటి మనసును మా అందరికీ కూడా నైనా మీరే దయచేయమని అడిగిన తండ్రి, మీరే సహాయం దయచేయండి నైనా. మీరు రేపిన ప్రతి మాటనైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మేము నడిచే భాగ్యాన్నైనా మీరే మాకు దయచేయమని అడిగిన తండ్రి, మీరే సహాయం దయచేయండి. ఎక్కడ కూడానైనా మీ మాటల నుంచి మేము తొలగిపోకుండానైనా మా చేయి పడినైనా మీరే నడిపించండి, మీరే సహాయం దయచేయండి నైనా. ఈ విశ్వంలోనైనా నీ వంటి ప్రేమనైనా ఎవరు చూపించగలరు నాయన? భార్య చూపించలేని ప్రేమ భర్తలు చూపించలేని ప్రేమనైనా, తల్లి చూపించలేని ప్రేమ తండ్రి చూపించలేని ప్రేమనైనా, స్నేహితులు చూపించలేని ప్రేమనైనా, ఇతరులు చూపించలేని ప్రేమనైనా కేవలం నువ్వు మాత్రమే చూపిస్తున్నావు నాయన. మా పట్ల ఇంకా నువ్వు ప్రేమ కలిగినైనా నాలో ఉన్న విధానాన్ని బట్టి నీకు ఎక్కడ స్థుతులు వస్తున్నాయా ఇంకను కూడానైనా మేము జీవిస్తున్నామంటేనైనా కేవలం నీ యొక్క కృప వాత్సల్యం మాత్రమేనైనా మేము జ్ఞాపకం చేసుకుంటూనైనా మేము ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ భూమిలోనైనా నీకంటే మమ్మల్ని ఎక్కువగా అధికముగా ప్రేమించేవారు ఎవ్వరూ లేరు నాయన. నైనా శిలల్లాగా మారకూడదు నాయన. నీకు నైనా మేము నీరు కారిపోయేలాగా నిన్ను శిలువను చూసినప్పుడు నీరు కారిపోయేలాగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగినట్టు ఈ భూమిలోనైనా ఈ భూమి మీదనైనా మేము జీవించినంత కాలంనైనా నీకు రుణస్థలముగా ఉండినైనా చివరికి నీ పాదాల చెందుకు మేము చేరే భాగ్యమైనా మీరు దయచేయమని అడిగినట్టండి నాయన. నీ శ్రమనైనా మేము ఎక్కడ కూడానైనా మోసం చేయకుండానైనా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడిగినట్టండి. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు కరిగిపోవును, క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము
దేవ నీకు ఎల్లకైనా స్తుతులు స్తోత్రాలైనా ఈ లోకంలో జీవించినంత కాలం నైనా నీ ప్రేమకు నేను విధేయులమై జీవించే భాగ్యం మాకు దయచేయమని మీరే సహాయం దయచేయండి, మీరే కృప చూపించండి, ప్రతి విషయంలోనైనా మీరే మమ్మల్ని చేపట్టి నడిపించమని వచ్చినండి. మీరే సహాయం దయచేసి నడిపిస్తున్న గొప్ప దేవానికి వందనాలైనా, విమోచకుడానికి వందనాలైనా, ఉల్లంఘన పిలువబడిన గొప్ప దేవ నీకు ఎలకైన స్తుతులు స్తోత్రాలైనా, నిత్యము జీవించే గొప్ప దేవ నీకు ఎలకైన స్తుతులు స్తోత్రాలైనా, మాలో మా హృదయాల్లోనైనా నిత్యము నివసించే ఆ గొప్ప దేవ నీకు ఎలకైన స్తుతులు స్తోత్రాలైనా, నీలోనైనా ఇంకా కూడా మేము ఫలించే భాగ్యాన్నైనా మీరు మాకు దయచేయమని వచ్చినట్టు, మీ సిలువ విలువనైనా మేము తెలుసుకునే భాగ్యాన్నైనా మాకు దయచేయమని వచ్చినట్టండి, మీరే సహాయం దయచేయండి. కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి, బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ, బాసిల్లెను సిలువ పాపక్షమా. నీ దివ్యమైన ప్రేమతోనైనా మన పాపానికైనా క్షమాపణ ఇచ్చిన గొప్ప దేవ నీకు ఎలకైన స్తుతులు స్తోత్రాలైనా, ఈ సమయంలోనైనా జరిగిన ఆరాధనంతా కూడా మీరు మహిమపరచబడ్డారని నేను నమ్మొచ్చునండి, మమ్మల్ని మరుగుపరచమని అడిచినట్లండి, కేవలం నైనా మీరు మాత్రమే మాకు కనపడుతున్న గొప్ప దేవ నీకు ఎలకైన స్తుతులు స్తోత్రాలైనా, మీరు మాత్రమే మహిమ పొందారని మేము నమ్మొచ్చున్నాం తండ్రి. మీరు సహాయం దయచేసి అయినా మమ్మల్ని మరుగుపరిచి మీరు సహాయం దయచేయండి. ఈ ఆరాధనంతా కూడా నైనా మీకు నేను సమర్పిస్తున్నానైనా, మీరు సహాయం దయచేసినైనా మీరు నడిపించండి. మా చేయిందైనా ఎన్నడూ విడువకుండా మీరు ఇంకొకడైనా నడిపించమని ఇది నాన్నైనా బలాలలోనైనా పాల్గొచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనైనా మీరు దర్శించుకొని వచ్చినట్టు అందరము పాల్గొనైనా నీ నిత్య జీవితాన్నైనా జీవానికినైనా వారసులకు కావడానికినైనా మాకు యోగ్యతను దయచేసిన గొప్ప దేవ నీకు ఎక్కడైనా స్తుతులు ఇంకా కూడానైనా మమ్మల్ని ప్రేమించమని, మా కుటుంబాన్ని మమ్మల్ని రక్షించమని, మీరే సహాయం దయచేసి నడిపించమని ఈ ఆరాధనంతా కూడా మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మేము కలుగుతాక మరి చక్కని ఆరాధన నడిపించిన బ్రదర్ చార్లెస్ గారికి మా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కీర్తనలు చదవటం 147వ కీర్తన 11వ వచనం నుండి చివరి వరకు సహోదరు విజయమ్మ గారు వచ్చి చదవగా కోరుచున్నాం. అందరు లేచి నిలబడినట్టయితే మనం చదువుకున్నాం కీర్తన. హల్లెలూయా. అందరికీ నా వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు మీకు వందనాలు తెలియజేస్తుంది. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడును. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును.
గొర్రెబొచ్చు వంటి మహిమ గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా పడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరేయుగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే విన్నవి. యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మేము కలిగిన చక్కని కీర్తన చదివిన సిస్టర్ గారికి సంఘం తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి గడిచిన 3 నెలలు దాటి మరి ఏప్రిల్ మాసంలో మనం మొదటి వారంలో ఉన్నాము. దేవుని కృపను బట్టి మరి సంఘంను కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి మరి సంఘంలో మనం ఇలా చేరుకుంటున్నామంటే మన పనులు చక్కబెట్టుకొని విదేశ కంట్రీ అయినప్పటికీ ఆయన కృపని మనం పొందుకోవడానికి, ఆయన ఆధారాన్ని మనం పొందుకోవడానికి, ఆయన సన్నిధిలో మనల్ని ఈ క్షణంలో నిలబెడుతున్నాడంటే ఆయన ఉచితమైన కృప. కృప అంటే ఈ లోకంలో చూసినట్టయితే ఇప్పుడు మన పక్క దేశాల్లో బాంబుల దాడులు ఒక్కొక్క దేశంలో ఎంతోమంది ప్రజలు అక్కడ జీవనోపాధి కోసం వెళ్ళిన వారు ఎంతోమంది చనిపోతున్నారు మనం చూస్తున్నాం. నేను ఈ ఒక ఉదయకాల సమయంలో నిద్ర లేచినప్పుడు అనుకుంటున్నాను నా మనసులో, ఖతర్లో కనుక ఏ దాడి వేస్తే మొదటి ఫ్లైట్కి నేనే వెళ్ళిపోతానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఉంటున్న దేశము మన స్వదేశాన్ని దేవుడు మన శత్రుల దేశాల నుంచి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కాచి కాపాడుతున్న గొప్ప దేవుడు వాక్యం సెలవు ఏమేస్తుందంటే దేవుని ప్రేమ ఈ యొక్క లోకాన్ని ఎంతో ప్రేమిస్తుందంట. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. నీ చేతిలోన నన్ను దాచినావా, నీ చేతిలోన నన్ను చేతినావా, నీ చేతిలోన నన్ను దాచినావా, నీ చేతిలోన నన్ను చేతినావా. నరమణి సత్యమైన నీ ప్రేమ ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, మేమంటే నీకు చాలా ప్రేమయా. ఎంతో ప్రేమ మనకు యేసయ్యకి. అలాగే అవసరతలని చదువుకుందాము. సంఘం నిమిత్తము అందరూ భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాము. సంఘంలో మనము అవసరతలు ఎందుకు కోరుచున్నాడంటే సంఘము ప్రార్థించగా ఏదైనా సాధ్యమే. ఆమేన్. ఎల్రోయి ప్రార్థన మందిరం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. చంటి అక్కగారు పేరు మంగ, ఆయాసం దగ్గుతో బాధపడుచున్నారు. స్వస్థత కొరకు ప్రార్థించండి, దేవుడు స్వస్థపరచలాగున. సంధ్యారాణి గారికి ఆపరేషన్ అయింది, స్వస్థత, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ప్రియాంక గర్భవతి 8వ నెల, మంచి ఆరోగ్యం కొరకు దేవుడు దయచేయాలని మీరు ప్రార్థించండి. అలాగే శారా గారు గర్భవతి, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మరి గర్భఫలం కావాలని ఎదురు చూస్తున్న వారు పేర్లు ప్రియాంక, స్వప్న, సుశీల, స్వర్ణ, ఇందిరమ్మ. వీరి కోసము ఇంకా మీ కుటుంబాలు ఎవరైతే గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్నారో వారి కోసం కూడా మనం అందరం ప్రార్థన చేయవలసి ఉంది. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. అలాగే ఇప్పుడు
ప్రకటన ప్రతి నెల చర్చి హాల్ అద్దె నిమిత్తము కానుకలు ఇస్తున్న సహోదరులకు సంఘమంతటా తరఫున యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అలాగే మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. అలాగే ఇప్పుడు గొప్ప సమయానికి వచ్చాము దైవ సందేశానికి. మన పాస్టర్ గారు పాపమంతా పోయెను, రోగమంతా తీసెను యేసుని రక్తములో. కృపనందు జీవం, క్రీస్తు ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా తీసెను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి. దేవుని దయ వల్ల మేము గడిచిన నెలంతా ఆయన కృపలో భద్రపరచబడి ఈ యొక్క ఏప్రిల్ నెలలో మొదటి దినాన్ని ఎవరిని కూడా మేము ఏప్రిల్ పూజ చేయకోకుండా దేవుని సన్నిధికి మాత్రం వచ్చాము. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని ప్రత్యేకంగా పరిశుద్ధ బల్లారాధనలో మనం పాల్గొంటున్నాం కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూడండి. అలాగే ప్రభు పరిచర్యలో గడిచిన నెలంతా మీరు అందరూ ప్రయాసపడుతూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన వారికి, అలాగే వంటలు వండిన బిడ్డలకి, అలాగే కెమెరామ్యాన్కి, అలాగే సౌండ్ సిస్టమ్ ఆయనకి, అలాగే స్క్రీన్ మీద పీపీటీలు వేస్తా ఉన్నారు. సుభాష్ కానీ, కిరణ్ గారు కానీ, చార్లెస్ గారు కానీ ఎంతో ప్రయాసపడుతున్నారు. బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చర్చి హాల్ నిమిత్తం కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. సహకరిస్తున్న బిడ్డలందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు అత్యధికంగా జీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అదే రీతిగా గడిచిన నెలలో సౌందర్య ఇక్కడికి రావడం జరిగింది. రమేష్ గారి భార్య వచ్చేటప్పుడు మైకులు తీసుకురావడం జరిగింది. చాలా కష్టపడి తీసుకొచ్చింది. బిడ్డకు హృదయపూర్వక వందనాలు, కొన్న వాళ్ళకు వందనాలు. అలాగే ఒక మైకును సురేష్ ఎస్తేరి గారు చర్చికి కానుకగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా గడిచిన దినాన్ని మంగ చంటి వాళ్ళ అక్కకి అనారోగ్యంగా ఉంది. రూమ్ లో ఉన్నారు. అత్తమ్మగారు రూమ్ లో ప్రార్థన చేయండి. ఎందుకంటే అత్తమ్మగారిని అడిగి తీసుకురాగానే రూమ్ లో పెట్టుకున్నారు శ్రీలేఖ ఇద్దరును. ఎందుకంటే ఈ దినాల్లో అనారోగ్యం ఉందంటే ఎంతో భయపడుతూ ఏ అనారోగ్యమో ఏంటో అని ఎవరు కూడా దగ్గరకు కూడా చేరనివ్వరు. అటువంటిది క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు ఆదరించినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. ప్రభునందు భయభక్తులు గలవారు ఉండండి అని తీతు సెలవిస్తూ ఉంటాడు. తీతు సెలవిస్తున్న విధానంగా మీరందరూ కూడా అనేక పరిచర్యలలో మీరు వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటున్నారు. లేదంటే మీ ప్రవర్తన పవిత్రమైన ప్రవర్తనను అనేక మందికి తెలియజేయడానికి కారణాలు ఏంటంటే దేవుని సన్నిధిలో మీరు పడే ప్రయాస, మీరు దేవుని సన్నిధికి సమయానికి రావటము, దేవునికి మహిమార్థంగా ఇప్పటి వరకు ఆరాధన చేశారు. అద్భుతమైన ఆరాధన. ఇటువంటి ఆరాధన ఆత్మపూర్వకంగా జరిగించడమే దేవుని మహాకృప మీకు తోడైండి నడిపిస్తుంది. అందుకనే మిమ్మల్ని అందరూ కూడా పౌలు బ్రతుకులాడుకున్నట్లుగానే మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామంలో మీ పాదాలు పట్టి బ్రతుకులాడుతున్నాను. క్రీస్తులో ఇంకా ఫలించండి, అభివృద్ధి పొందండి. మీ ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారే దేవుని మహిమపరిచినట్లయితే మనకి దేవాది దేవుడు ఆకాశం ముందున్న ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఏమి ఇవ్వలేరు కానీ దేవుడు మాత్రం ఆయన రాజ్యాన్ని తప్పకుండా మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కాబట్టి
10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభువు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను మీరు పాలు పొందనేరరు. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. పరిశుద్ధాత్మ దేవుడా, ఆకాశమందున్న నా కన్న తండ్రి, ఇదిగో నీ నామంలో నీ పక్షాన దీనుడను నిలబడ్డానైనా శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, దేవా నీ పరిశుద్ధాత్మను, నీ స్వరాన్ని, నీ ఆత్మశక్తిని నాకు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకొనైనా నీ బిడ్డలు ఏ ఆశతో వచ్చారో తెలుసు. ఆ ఆశను వాళ్ళ హృదయాల్లో తృప్తిపరిచినైనా ఆశీర్వాదకరంగా నీ మాటలు విని వాళ్ళ హృదయాలు కట్టుకుని కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవా నీ బాటలో ఇంకా అభివృద్ధి పొందడానికి నీ కృపను అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా ఈ ప్రాంగణం చుట్టూ నీ కంచి ఉంచి నీవు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాట చెప్తా ఉన్నారు. అంటే మన జీవితాల్లో క్రైస్తవులైన మనమందరం కూడా చాలా సంవత్సరాల నుంచి బల్లారాధనలో పాల్గొంటూనే ఉంటాం, చెయ్యి పెడుతూనే ఉంటాం. ఆ నెల తీసుకోకపోతే చాలా బాధగా, విషాదంగా, ఏదో కోల్పోయినట్లు, ఏదో మనకి నెలంతా కూడా బాధకరంగా ఎంతో మంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, విశ్వాసంగా ఉన్న వాళ్ళు ప్రభు బల్లలో చెయ్యి పెట్టకపోతే నేను రాజ్యానికి వెళ్ళనేమేమో, ఈ మధ్యలో కనుక నేను ఏదన్నా అవుతానే భయపడేవారు లోకంలో విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే పౌలు గారి ద్వారానే విశ్వాసులైన వారు ప్రభు బల్లలో చేయి పెడతా ఉన్నారు. రెండవదిగా దెయ్యాల బల్లలో కూడా చేయి పెడతా ఉన్నారు. అయితే ప్రభువుకి చెందిన బల్ల మీద కూడా వాటిలో కూడా మీరు పాల్గొంటున్నారు పనుల్లో. అలాగే లోకములో ఏదైతే పిశాచాలు ఉన్నాయో, దెయ్యాలు ఉన్నాయో, దురాత్మలు ఉన్నాయో, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళతో కూడా మీరు పాలు పొందుకుంటున్నారని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎవరితో అంటే కొరింథీలు రాసిన పత్రికలో కొరింథీలకు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ప్రజల నాడిని పట్టుకున్నాడు, అక్కడ ప్రజల యొక్క ప్రవర్తన చూశాడు, చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేది ఏంటంటే ప్రభు రాత్రి భోజనం. అంటే మనం ఈ లోకంలో దేవుని పక్షాన చాలా మంది కూడా ప్రభు సంస్కారం తీసుకున్నావు నాయనా అని అడుగుతారు, బల్లారాధనలో పాల్గొంటున్నావు నాయనా అని అడుగుతారు, లేదంటే రొట్టె విరిచే కార్యక్రమంలో నువ్వు ఉన్నావా నాయనా అని అడుగుతారు. చాలా మంది సంస్కారం అన్నది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి సంస్కారం తీసుకోకపోతే నాకు ఈ నెలంతా నాకు సంస్కారం లేకుండా, నీతి లేకుండా జీవిస్తానని మేము భయపడుతూ అయ్యా నాకు సంస్కారం ఇవ్వండి, బల్లారాధన ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈ విధంగా పిలువబడుతున్నప్పుడు మనం ఇక్కడ చూసుకునేది ఏంటంటే ప్రభువు బల్ల, దెయ్యాల బల్ల, ఇది రెండు మనకి దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రత్యక్షపరుస్తూ మొట్టమొదటిగా ప్రభు అంటే ఎవరు అనుకుంటే కనుక మనం చూస్తున్నాం. చూసారా, ఈ లోకంలో అందరూ కూడా ఎంతో మంది కింగ్స్ ఉన్నారు. ప్రతి దేశానికి కానీ, లేదంటే ఇంట్లో కూడా కొంతమంది తండ్రులు కింగ్ లాగా ఉంటారు, కొంతమంది కొడుకులు కింగ్ లా ఉంటారు. ఇలాగా వాళ్ళు కూడా మేమే రాజులు, కింగులు అనుకుని కొన్ని సంఘాలకు కానీ, కొన్ని ఆఫీసులకు కానీ, లేదంటే రాజ్యాలకు కానీ కింగులము అని చంకలు కొట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేవుని దృష్టిలో ప్రభువు అంటే కనుక అధికారి, సర్వాధిపతి, సర్వాధికారి, సర్వానికి. ఇక్కడ ఎవరైతే రాజుని అని సంకలు కొట్టుకుంటున్నారో వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలో తీసి తెచ్చుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఆ ప్రభు అంటే ప్రభు దగ్గర జీరో. అంటే వీళ్ళందరూ బుడ్డరాజులు అనమాట. మన భాషలో చెప్పుకుంటే ఈ రాజు ఎలాగున్నాడు ప్రభు అంటే కనుక ప్రభు సర్వాధికారి అయి ఉన్నాడు, సర్వ ఆధిపత్యము ఆయన చేతిలో ఉంది, ఆయనే సమస్తాన్ని కలిగించిన వాడై ఉన్నాడు. ఈయన ఎలాగున్నాడని పౌలు అంటున్నాడంటే ఈయన సిలువుపై మరణించి ఆయన సమాధి చేయబడి మరలా తిరిగిన వాడు, సిలువ వేయబడిన వాడు ప్రభువు. ఈ లోకంలో అందరూ సిలువలు మోసేస్తున్నారు, కానీ వీళ్ళెవరూ ప్రభువులు కాదు. వీళ్ళెవ్వరికి భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళెవ్వరూ కూడా ఈ లోకంలో నుంచి నిన్నేమి చేయలేరు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటుంటారు, ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా, అపోస్తలుల కార్యాల్లో కూడా అద్భుతమైన మాటలు ప్రభు కోసం చెప్తూ ఉంటాడు. ఈయన ఈ ప్రభుత్వం చూసారా, ఈ ప్రభుత్వాలు సర్వాధిపత్యము, సర్వాధికారము ఈ లోకములో అనుభవిస్తున్నవన్నీ కూడా
ఆయనవే. ఎవరు అంటే ప్రభువే. ఆయన చేతితో ఇక్కడ ఉన్న దుర్మార్గులైనా మంచివారైనా ఎటువంటి వారు పరిపాలన చేస్తున్నా ప్రతి ఒక్కరిని దేవుడే చేతిలో పెట్టాడు. అందుకే అంటుంటాడు అపోల్లో ఎవరో లేదంటే పౌలు ఎవరో, వీళ్ళిద్దరూ కూడా సామాన్య మనుషులే మీకులాగా. కానీ ఈ ఆధిపత్యం ఇచ్చిన వాడు, వాళ్ళ ఎదుగుదల చేసిన వాడు, శక్తినిచ్చిన వాడు, అద్భుతాలు చేయడానికి ఇచ్చిన వాడు, వాళ్ళు వస్త్రాలు వేస్తే వాళ్ళు స్వస్థపడిపోయే కార్యాలు చేసేవాడు ఎవరు అంటే కనుక ప్రభువే. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రభువు ఈ లోకములో ఎలా ఉన్నాడంటే మిమ్మల్ని పెంపొందింప చేస్తున్నాడంటే, ఈ దినాన్ని ఎంతలా నిలబడి ఆరాధన చేయగలుగుతున్నారంటే, వాయిద్యాలు వాయించగలుగుతున్నారంటే, ఇన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారంటే ఈ మనుషులు వాళ్ళు ఎవ్వరి వల్ల కాదు. ఈ ప్రపంచంలో ఎవరన్నా దేవుని పక్షాన నిలబడ్డారు అంటే కనుక వాళ్ళదేమీ కాదు కానీ ఆ ప్రభువే నిలబెడుతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రభువు ఎలా ఉన్నాడు అంటే కనుక యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు హెచ్చించాడు అని ఒక్కసారి ఆలోచించుకుంటా ఉంటే, ఈ ప్రజలు, లోకములో ఉన్న ప్రజలు ఇప్పటి వరకు పుట్టి చనిపోయిన వరకు నిద్రించిన వారందరూ కూడా ఎవ్వరు కూడానంట ఎంతవరకు ప్రభువులాగా తగ్గించుకున్న వాళ్ళు ఎవరు లేరంట. ఏ వ్యక్తి లేడంట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఆయన ఎంతగా దీనుడై అతను ఎంతలాగా దీన స్థితిలో కూర్చున్నాడంటే ఏమీ లేకుండా కూర్చున్నాడు. ఈ దినాన్ని ఏమీ లేకుండా, ఏ అర్హత లేకుండా, ఏ హోదా లేకుండా, ఏ పట్టింపు లేకుండా, ఏ పేరు లేకుండా ఉంటే తగ్గించుకునేవారు ఎవరు ఉన్నారా? కానీ ఎంత తగ్గించుకుంటావో నీ కుటుంబంలో అంత హెచ్చించబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన మాత్రమే తగ్గించుకున్నాడు కాబట్టి, దీనుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని దేవుడు ఏం చేశాడంటే హెచ్చించి సర్వాధికారము పాదాల కింద పెట్టాడు. సర్వ హక్కులు ఆయనకి ఇచ్చేశాడు. సర్వ వ్యాపి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ అద్భుతాలు చేయడానికి దేవుడు హెచ్చించి నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం విన్నట్లయితే, ఆలోచించినట్లయితే, పరీక్షించినట్లయితే ప్రభువు ఆయన ఆధిపత్యం ఎలా వచ్చింది అని గ్రహించుకుంటే కనుక దేవుడు ఆయనను ఈ లోకానికి పంపినప్పుడు ఆయన మానవ రూపములో ఉండి ఆయన నడుచుకుంటూ వెళుతూ ప్రతి ప్రవర్తన కూడా, ప్రతి ఆలోచన కూడా, ప్రతి తలంపు కూడా, ప్రతి పని కూడా ఎవరికి మహిమార్థంగా జరిగించాడంటే తండ్రికి మాత్రమే మహిమ. అందుకనే ప్రభువు అని నోటితో మీరు ఒప్పుకొని కేవలం ఎందు నిమిత్తము అంటే కనుక తండ్రిని మహింపరచడానికి నీవు నోటితో ప్రభు అని ఒప్పుకుంటే చాలు. దేవుడు ఏం చేశాడంటే నీకు రక్షణ అనుగ్రహించాడు, బాప్తిస్మం ఇచ్చాడు, నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, సన్నిధిలో నిలవబెడతా ఉన్నాడు. నువ్వు బాప్తి ఆరాధన చేస్తా ఉన్నావు, బల్లారాధనలో చేయబెడుతున్నావు. సమస్తము కూడా ఎవరిని మహింపరచడానికి? తండ్రిని మహింపరచడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ రీతిగా ప్రభువు నడిపిస్తున్నప్పుడు అక్కడ చూస్తున్న కార్యం ఏంటంటే, మనం ప్రభువుగా మనం ఎక్కడ ఒప్పుకోవడం ఎందుకు అంటే కనుక కేవలం దేవుని మహింపరచడానికే. అందుకు ఒక భక్తుడు అంటాడు, ప్రభు యేసుని పూజింతుము అనుదినము కనపడుతుము. ప్రభు యేసుని పూజింతుము అనుదినము కనపడుతుము. ఉన్నప్పుడు నువ్వెప్పుడు కూడా సంతోషంగా ఉంటావు. చాలా మంది చెప్పలు కొడుతున్నావు కానీ సంతోషం మాత్రం రావట్లేదు. కానీ సంతోషం నీలో ఉండాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందభరితుడివై ఉండాలి. ప్రభువు అని నీ నోటితో ఎప్పుడైనా ఒప్పుకుంటావో ఈ లోకంలో ఉన్న అధికారాలు ఇచ్చే వాళ్ళు ఎవరిని కూడా నువ్వు లెక్క చేయవు. దేవుడు ప్రతి అధికారం ఇచ్చి నిన్ను నిలవబెట్టబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు ఒక పక్కన దెయ్యం అంటే ఒక దేవుని బల్ల మనం చూస్తూ ఉన్నాము, ఒక పక్కన దెయ్యపు పాత్రను బల్లను మనం చూస్తూ ఉన్నాం. దేవుడి కోసం చెప్పాలనుకుంటే అంతులేని విషయాలు మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయన ఆది సంపూర్ణుడు, ఆది అంతమైన వాడు, నిన్న నేడు ఏకరీతికున్నవాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి, సర్వవ్యాపి. మనం ఎక్కడుంటే ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇండియాలో ఉంటే ఇండియాలో ఉన్నాడు, నువ్వు ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో ఉన్నాడు. అటువంటి అద్భుతకరుడు మన దేవుడు. అయితే దెయ్యాల కోసం మనం చూసుకుంటే ఈ లోకంలో పిశాచులు అని పిలవబడుతున్నారు ఉన్నారా? లేకుంటే దురాత్మ అని పిలువబడుతున్నది ఉన్నదా? లేదంటే దెయ్యములు అని పిలువబడుతున్నవారు ఉన్నారంటే ఒక భక్తుడు అంటా ఉన్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముందుకు వెళ్దామండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం చదవడం.
రెండోది యెరోబాము ఉంటాడు. యెరోబాము ఎత్తైన స్థలాల్లో ఆయన గుళ్ళు కట్టిస్తూ దేవతలు నిలబెడుతూ ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన అనేక మంది ద్వారా బలులు అర్పిస్తూ ఆయన ఏం చేస్తుంటాడంటే దెయ్యములకు గుడులు కట్టడానికి, విగ్రహాలని పూజించడానికి, ఆయన దుర్మార్గపు కార్యాలు చేయడానికి పూనుకుంటూ ఉంటాడు. అక్కడ విషయం ఏముంటుందంటే దెయ్యములకు కూడా ఆయన ఏం చేస్తుంటాడంటే విగ్రహారాధన చేస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు. అదే రీతిగా ఆయన ఇంకో పని ఏం చేస్తుంటాడంటే దుర్మార్గమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నత శిఖరాలు ఎక్కడ ఉన్నాయో చూసి యెరోబాము అక్కడికి వెళ్ళి అనేకమైన జనాంగాన్ని త్రిప్పుతూ దెయ్యముల వైపు తిప్పుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ మాట ఎందుకు మీకు సెలవిస్తున్నానంటే బైబిల్ గ్రంథంలో దెయ్యాల విషయాలు అంటే ఉన్నదా లేదా అంటాకి. రెండవదిగా మనం చూసుకుంటే ఒక 106వ కీర్తనలో 37వ వచనంలో కూడా ఎవరు తీయొద్దు, దాంట్లో కూడా అంటాడు దావీదు, కొడుకుల్ని కుమార్తెల్ని బలిగా అర్పిస్తూ రక్తపాతాలు చేస్తూ దెయ్యములకు బలి అర్పిస్తూ దేశాలను అపవిత్రపరుస్తున్నారు అంటాడు. మూడవదిగా కొత్త నిబంధనలో మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, మేము అనేక అద్భుతాలు చేశాం కదా నాయన, దెయ్యాలు వెళ్ళగొట్టం కదా అంటే మీరెవరో మాకు తెలియదు అంటారు. అలాగే ఒక మూగ దెయ్యం పట్టిన వ్యక్తిని కూడా యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా అతను స్వస్థపరచడం మనం చూడగలుగుతాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా దెయ్యముల గురించి మనం చూసుకుంటూ పోతే కనుక చివరికి తిమోతి ఒక మాట అంటూ ఉంటాడు, ఈ కడవరి యుగంలో అంటే ఇంకా రాబోయే దినాల్లో ఎలా ఉందంటే సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, సైడ్ వేసేస్తున్నారు. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే కపట భక్తితో జీవిస్తున్నారు. ఇది దెయ్యముల బ్యాచ్. ఇంకొకటి ఏమన్నాడంటే అబద్ధంతో అనేకమైనవి దేవునికి ఇష్టమైనవన్నిటిని నిషిద్ధపరిచి అబద్ధముతో బోధలు చేసేవాళ్ళు, క్రీస్తుకు విరోధంగా నడిచేవారు అనేక మంది ఉన్నారు. వీళ్ళు కూడా కడవరి దినంలో ఎక్కువైపోతూ ఉంటారు. వీళ్ళు కూడా దెయ్యాల బ్యాచే అని తిమోతి చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోకంలో నేను చెప్పవలసింది ఏంటంటే బల్ల అనే కార్యక్రమాన్ని మనం చూసుకుంటే ఈ లోకంలో మీరు ఆఫీస్కి వెళ్తే ఇలా టేబుల్ బల్ల అని పిలుస్తారు. లేదంటే కిచెన్ లో అయితే లేడీస్ కిచెన్ లో ఒక బల్లని వేసుకుంటారు. లేదంటే కొంతమంది స్కూల్కి వెళ్తే రైటింగ్ ఒక బల్ల ఉంటుంది, ఒక బెంచ్. అలాగే దేవుని సన్నిధికి వస్తే ముఖ్యంగా వాక్యం చెప్పేవారికి ఒక బల్ల లేకపోతే వాళ్ళు వాక్యం చెప్పలేరు. అలాగే బల్ల ఈ లోకంలో ఎన్నో విధాలుగా ఒక మిషన్ పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే ఒక మీటింగ్ కావచ్చు, ఒక ఇంట్లో భోజనానికి కావచ్చు. అందుకే కీర్తనీయుడు అంటాడు దావీదు భక్తుడు, నీ ఇంట్లో బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా అనేక విధాలుగా మనం చూడగలుగుతాం. అందుకనే పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే మోషే అంటుంటాడు, ఇదిగో మోషేతో దేవుడు సెలవిస్తాడు, మోషే జనులకు సెలవిస్తాడు, ఇదిగో గుడారంలో మీరు వెళ్ళి ఒక సన్నిధి బల్ల, ఒక సన్నిధి రొట్టెల బల్ల తయారు చేసి ఒక చోట పెట్టండి అని చెప్పినప్పుడు అక్కడ బల్లను పెట్టినట్లుగా దాని మీద సన్నిధి రొట్టెలు, సన్నిధికి ఎవరైతే భక్ష్యాలు తీసుకొస్తున్నారో రొట్టెలు తీసుకున్నారో వాటిలన్నింటినీ అమర్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఇది ఈ బల్ల యొక్క ఉదాహరణ ఎందుకు నేను చూపిస్తున్నానంటే రెండవదిగా దావీదు నాతానుతో మాట్లాడుకుంటూ అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దావీదు ఏం చేస్తాడంటే ఒక మంచి పని చేయాలి అని దేవుడి దయ వలన, ఆయన కరుణ వలన, ఆయనకు మారు మనసు రావటం వల్ల దావీదు ఏం చేస్తా ఉంటాడంటే ఒక మాట చదువుకుందాం. 2వ సమూయేలు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిజముగా చాలమ్మా దేవునికి స్తోత్రం కలగ. తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను ఉపకారం చేస్తాను అనుకున్నాడు. దావీదు ఏం చేస్తాడంటే ఒకరిని పిలిచి సైనికుల్ని బడుల్ని పిలిచి అడుగుతాడు, ఇక్కడ యోనాతానుకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒకరు ఉన్నారు, సీబా అనేవాడు తాతల నాటి నుంచి పరిచర్య చేస్తా ఉన్నాడు. పరిచర్య చేస్తా ఉంటే ఈ పరిచర్య చేసి పిల్లవాడిని పిలిచి అడుగుతాడు, ఎవరన్నా ఉన్నారంటే యోనాతానికి ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పేరు మెఫీబోషెతు. ఇతను ఎక్కడున్నాడంటే ఫలానా అతని ఇంట్లో ఇతను ఉన్నాడంటే కనుక నువ్వు వెళ్ళి అర్జెంటుగా తీసుకురాతను అంటాడు. ఆ మెఫీబోషెతును తీసుకొచ్చిన తర్వాత మెఫీబోషెతు దావీదు అంటాడు, నీవు భయపడొద్దు, నీకు
నీకు ఎక్కడి నుంచి అయితే ఆస్తులు ఉన్నాయో ప్రతి ఆస్తిని ప్రతి దాన్ని కూడా నీకు కేటాయించేస్తాను. ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడ ఉంటావంటే నా యొక్క బల్ల దగ్గరే నువ్వు భోజనం చేస్తూ ఉంటావు అంటాడు. షేబాతో అంటాడు ఆ యొక్క పనివాడితోటి నువ్వు వెళ్ళి నీ పిల్లలతో అలాగే పనివారు వెళ్ళి ఏవేవైతే ఉన్నాయో భోజన పదార్థాలన్నీ సమకూర్చి తీసుకువచ్చి ఈ మెఫీబోషెతుకి పెట్టండి, తీసుకురండి అని సెలవిస్తాడు. ఆ యొక్క షేబాకి ఎంతమంది కొడుకులు అంటే కనుక 15 మంది కొడుకులు. అయితే ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక దావీదు ఇక్కడ ఈ యొక్క మెఫీబోషెతు పరిస్థితి చూస్తే కనుక అతను పుట్టుకతోనే అవుటువాడుగా ఉన్నటువంటి యోనాతానును ప్రేమించి యోనాతాను దావీదుకు చేసిన మేలును గుర్తెరిగి దావీదు ఏమంటున్నాడంటే నువ్వు నా బల్ల దగ్గరే ఉంటావు, నీ జీవితాంతము కూడా నువ్వు ఎక్కడికి పోవు, ఇక్కడే ఉండన్నాడు. అతనికి ఆర్డర్ ఇచ్చాడు, నువ్వు తీసుకురా సమస్తమని. 15 మంది కొడుకులు ఉన్నారు, 20 మంది ఏమో అక్కడ పనివారు ఉన్నారు షేబా దగ్గర. అయితే ఇతను కూడా హృదయంలో కలగొచ్చు, అదేదో బల్ల దగ్గర నేనే ఉండొచ్చు కదా, ఈయనెందుకు ఉండాలి అనే ఒక ఆలోచన ఈ యొక్క షేబాకి కలవచ్చు. కానీ దేవుడు ఏర్పాటు ఏంటంటే దేవుడు అక్కడ బల్లను ఉదాహరణగా ఎందుకు చూపిస్తున్నాడంటే కనుక దావీదు దయగలిగిన మనసుతో దేవుని ప్రేమతో దేవుని రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క పనులను జ్ఞాపకం చేసుకుని ఏమి చెయ్యాలి అంటే కనుక ఎవరైతే దయ చూపుతారో వాళ్ళు దయగలవారు, నేను కూడా వాళ్ళపై దయ చూపుతానన్నాడు. అందుకనే దావీదు చేసిన కార్యాలు చదవటానికి సమయం లేదు, కానీ అద్భుతమైన రీతిలో దావీదు అక్కడ అతన్ని హెచ్చించినట్లుగా అతన్ని దయ చూపినట్లుగా అతను బల్ల దగ్గర కూర్చున్నట్టుగా మనం చూడగలుగుతాం. తండ్రి చూపించే ప్రేమ దావీదు చూపించాడు. ఈ దినాన్ని బల్లకి ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బల్ల దేవుడు ఆదిమ కాలంలో నుంచే ఒక సాదృశ్యంగా గుడారంలో ఉంచాడు. అలాగే కొంతమంది రాజుల దగ్గర నువ్వు కూర్చుని భోజనం చేయాలంటే ఆ బల్ల దగ్గర ఎవరము కూర్చోలేం. ఒక భోజనానికి ఉదాహరణగా, ఒక బల్లకి ఉదాహరణగా మనం చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక భోజన బల్ల ఉంటుంది. ఎవరైతే తెలివైన స్త్రీ ఉంటుందో, తెలివైన పురుషుడు ఉంటాడో తప్పుకోకుండా ఇంట్లో కావలసిన ప్రతి సమకూర్చుకుంటారు. అలాగే దేవుడు ఈ బల్లని ఒక ఆహారముగా బల్లారాధనగా ఎందుకు పెట్టాడు అనుకుంటే కనుక దావీదు చూపినట్టు రాజ్యం కోసం జ్ఞాపకం చేసుకుంటూ ఆ బల్ల దగ్గర ఎవరు పెట్టుకున్నాడంటే ఒక అవుటివాడిని పెట్టుకున్నాడు. ఈ దినాన్ని ప్రియమైన సహోదరి మన జీవితాల్లో కూడా దేవుడు నువ్వు అవుటివాడువా, లేకుంటే తెలివిలేని వాడువా, లేకుంటే నువ్వు అంగహీనుడువా, నువ్వు చదువు లేని వాడువా, నువ్వు పాపివా, నువ్వు లోకంలో ఏ రీతిగా ఉంటున్నావు అని దేవుడు చూడట్లేదు. దావీదు లాగే దేవుడు ప్రేమ ఎలాగైతే దావీదు చూపించి ఒక అవుటి వాడిని ఆ బల్ల దగ్గర చేర్చుకున్నాడో ఈ దినాన్ని మనల్ని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే నువ్వు ఎలా జీవిస్తున్నా గానీ నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ రాజు పిలవగానే ఆ మెఫీబోషెతు వచ్చి పాదాల చెంత పడిపోయి అతను ఏమంటాడు తెలుసా, దావీదు రాజా చిత్తము నేను నీ భటుణ్ణి అని ఒప్పుకుంటాడు. దేవుడి దగ్గర కూడా మనం అదే రీతిలో నువ్వు ఎవరిని చూడకోకుండా చిత్తమనని నువ్వు సాష్టాంగ పడి దేవుడు మాత్రమే చూసినట్లయితే దేవుని బల్ల ఒక సాదృశ్యంగా ఆయన రాజ్యంగా ఉంది. అందుకని మనం ముందుకు వెళ్ళినట్లయితే కొరింథీయులకు లూకా సువార్త 22వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 30వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం 30వ వచనం. నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక విధాలుగా యెరూషలేములో దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వ్యాపారం చేస్తూ ఉంటే బల్లను కూడా పడద్రోసి ఆయన ముందుకు వెళ్ళినట్లుగా చూస్తాం, చేదరించుకున్నట్లుగా. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే లోక అంటే ప్రతి ఒక్కరి నాడిని తెలుసుకున్నవాడు, చదువుకున్నవాడు, వైద్యుడు, అనేక విధాలుగా ఆయన చెప్పే వాక్యం ఏంటంటే పస్కా పండుగ మొదలైంది. ఆయన యేసుక్రీస్తుని పట్టుకొని ఎలా చంపాలని ప్లాన్లు వేస్తా ఉన్నారో
సాతాను అదే రీతిగా ఇస్కరియోతు యోధ, అంటే ఇస్కరియోతు ఆయన ఇంటి పేరు, యోధ ఆయన పేరు. ఈయనని సాతాను ప్రేరేపించి దేవుడి ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్ళింది. అతను డబ్బులు ఇచ్చుకుని ఆయన పట్టించడానికి ఇష్టపడ్డాడు. వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో మీతో నేను మాతో పాటు ఎన్నో శ్రమలు పడ్డారు కదా, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో శ్రమలు పడుతున్నారు కదా, ఈ శ్రమలకు మీరేం చేయాలి, నేనేమి ఇవ్వాలంటే మీతో కలిసి భోజనం చేయాలని నాకు ఉంది, పస్కాన్ని ఏర్పాటు చేయండి. అంటే ఎక్కడ చేయాలి దేవంటే, ఇదిగో నీలకొండటికి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, మీరు వెళ్ళి ఆయన అడగండి, ఆ యొక్క విడిది గది చూపిస్తాడు, అక్కడ మీరు ఏర్పాటు చేయండి. అంటే అదే రీతిగా వెళ్ళి ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు అది ఏర్పాటు చేయబడిందంటే కనుక ప్రభువు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను మరలా మీతో తీసుకుంటున్నాను, రెండవదిగా నా రాజ్యములో మరలా నేను ద్రాక్షారసం తీసుకోవాలంటే మీతోనే నేను తీసుకోవాలి అని అక్కడ ఒక మాట చెప్తాడు. అయితే ఆయన రాజ్యములో నేను మరలా తీసుకుంటాను, అప్పటి వరకు నేను తీసుకోను అని ఎందుకు సెలవిస్తున్నాడంటే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నా రక్తం ఇదిగో మీరు త్రాగండి, ఇదిగో నా శరీరం ఇదిగో మీరు తినండి. ఎందుకోసం అంటే జ్ఞాపకం చేసుకోవడానికి. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి ఏమి జ్ఞాపకం చేసుకుంటామంటే, బల్ల అంటే చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం, చాలా హెచ్చింపదగినది, చాలా భయపడవలసినది. దానికి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీలో ఉన్నవన్నీ ఒప్పించుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే, ప్రాముఖ్యంగా మరణాన్ని ప్రచురం చేయడం కోసం, ఆయన జ్ఞాపకం చేసుకోవడం కోసం, ఆయన పడిన శ్రమలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మీకోసం ఏమి త్యాగం చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, మీరు ఏ రీతిగా జీవిస్తున్నారో మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈ రీతిగా నీవు ఒప్పుకోవాల్సింది అంటే తన్ను తాను పరీక్షించుకోండి. మనం పాత నిబంధనలో చూసుకుంటూ వచ్చాం, బల్ల ఒక గుడారములో దేవుని సన్నిధిలో పెట్టారు. అలాగే అనేక విధాలుగా దేవుని రాజ్య బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే అర్హత ఈ దినాన్ని ఈ దేశంలో ఒక రాజు ఉన్నారు, ఆ రాజు దగ్గరికి వెళ్ళి మీరు భోజనం చేయాలంటే మీ తరం కానే కాదు, దేవుడు ఇవ్వాలి అవకాశం. అలాగే ఒక రాజు ఒక భోజనానికి ప్రేరేపించి నువ్వు నా దగ్గరే ఉంటావన్నాడు. మన రాజాతి రాజు ప్రభువు ఆయన ఏమన్నాడంటే, నా బల్ల యొద్ద మీరు ఉండాలి, మీతో నేను కలిసి భోజనం చెయ్యాలి, మీరు తడితే చాలు నేను తలుపు తీస్తాను, నా రాజ్యానికి మీరు వచ్చినప్పుడు మీతో కూడా నేను తింటాను. ఎందుకో తెలుసా, ఈ రాజ్యం ఎక్కలా ఉన్నదంటే పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన. ఇదిగో తండ్రి నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించు, అనుదిన ఆహారం మాకు దయచేయి, మేము ఏది అడిగితే మాకు దయచేయనైనా, ఇదిగో నీ రాజ్యంలో నీ చిత్తం ఎలా నెరవేరుతుందో అదే చిత్తం అదే రాజ్యం భూమి మీద నెరవేరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బల్లను ఈ ఆహారాన్ని దేవుడు మన మధ్యలో ఎందుకు పెట్టాడు అనుకుంటే, మనం బాగా జ్ఞాపకం చేసుకునేది దినదినము మీరు ఆహారమే. రెండవదిగా ఎక్కడికి వెళ్ళినా బల్ల దగ్గర కూర్చొని తినాలని చాలా మంది ఇష్టపడతారు. ఈ బల్ల ఆరాధన, ఈ శరీరము ఈ రక్తము నా ఆహారం అన్నాడు. ఈ ఆహారాన్ని దేవుడు మీ మధ్య ఎందుకు పెట్టాడంటే, ఆయన రాజ్యములో మీతో మీరు ఉండాలని, ఆయన రాజ్యము భూమి మీద నెరవేరాలని. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఇక్కడ తీసుకొచ్చాడు, మిమ్మల్ని బలపరచాలని దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఏముందంటే సంతోష ఆనందాలు మన జీవితంలో కావాలి. ఇవన్నీ కావాలనుకుంటే నీ కుటుంబంలో నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఉన్నారా, నీ భార్య గాని నీ పిల్లలు గాని ఏది రీతిగా ద్రాక్ష వల్ల ఫలిస్తున్నారా, మీ కుటుంబం దేవునితో ద్రాక్ష తీగలాగా ఫలిస్తూ ఉన్నదా ఒక్కసారి ఆలోచించుకుంటా ఉంటే, దేవుని రాజ్యంలో ఆ బల్ల కార్యక్రమం, ఆ ఆరాధన, ఆ యొక్క స్తుతులలో, ఆ యొక్క ప్రసన్నతలో, ఆ యొక్క దేవుని రాజ్యంలో మీరు చూడలేరు. కానీ ముందుగా మీరు అనుభవించవలసింది ఆయన రాజ్యం భూమి మీద నెరవేరాలంటే, ఆయన రాజ్యమైనటువంటి పరిశుద్ధ దేవుని మందిరంలో మీరు ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే ముందుగా ఆయన బల్ల యొద్ద ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరైతే నేనే జీవాహారాన్ని అంటున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి తినేవారికి ఇంకెవరికి ఆకలి దప్పులు ఉండవు. ఈ లోకంలో ఎన్నైనా తినండి, ఆకలి దప్పులు ఉంటాయి. నువ్వు నిజముగా దేవునితో ఉంటూ ఉపవాసం ఉంటే కనుక నీకు ఆకలేదు, కళ్ళు తిరగదు, ముఖం తిరగదు, కాళ్ళు లాగవు, ఏది సమస్య లేదు. నీవు హృదయము ఆయనలో ఉంచి నేను తలుపు తడుతుంటే నువ్వు నా దగ్గరికి రాని ఎలాగంటున్నాడో అదే రీతిగా ఉంటే దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, దేవుని రాజ్యం కోసం ఆలోచించకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధ బల్లారాధన, ప్రభు బల్ల అంటే ఆయన యొక్క శరీరము, ఆయన ఆహారము, ఆయన యొక్క
దేవుడు జీవాహారాన్ని నేనే అన్నాడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, ఆత్మలో కలసితివా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలో కలసితివా, ఆత్మలో కలసితివా. ఆయన ఎలా అయిపోయాడంటే మన ఆత్మలో కలిసిపోయి ఆయన ఏం చేస్తున్నాడంటే మనలో ఉండి ఈ యొక్క శరీరం అయిపోయి మన శరీరంలో అవయవాలు ఎన్నైతే ఉన్నాయి సంఘంలో మనకు శిరస్సుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రాజ్యానికి వారసులుగా తీసుకువెళ్ళాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఒక్కసారి తన్ను తాను పరీక్షించుకోమన్నాడు. నీకు నువ్వు పరీక్ష పెట్టుకోవడం అంటే చాలా కష్టమే. నా కోసం నేను ఆలోచించుకుని నేనే రాసుకోవాలంటే చాలా కష్టం, కానీ ఎదుటి వాళ్ళు పరీక్ష అయితే చాలా పెడతా ఉంటారు. కానీ తన్ను తాను పరీక్షించుకోమన్నాడంటే నువ్వు పరీక్షించుకో. నేను బలలో చేపెట్టాను, అయినా ఆహారం తీసుకుంటా ఉన్నాను, ఇదిగో నీ రాజ్యం కోసం నేను ఆలోచిస్తున్నానా లేదా, ఇదిగో లేదంటే పరిచర్య నిమిత్తంలో మరణాన్ని ప్రచురం చేస్తున్నానా లేదా, ఇంకా మర్చిపోతున్నానేమో, ప్రతి నెల తీసుకుంటున్నాను, నిద్రపోతున్నాను, నేను పని చేయలేకపోతున్నాను, లేదంటే పని చేసే వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తున్నానా, పని చేసే వాళ్ళకి నేను పరిచర్య చేయగలుగుతున్నానా, లేకుంటే నేను వాళ్ళకి సహకారంగా ఉండగలుగుతున్నానా. ఒక్కసారి మనకు మనం పరీక్షించుకుంటే కనుక దేవుడు అంటూ ఉన్నాడు, నీవు తప్పుకోకుండా ఆయన్ని నీవు పరీక్షించుకొని నీ కార్యాలు సిద్ధపాటు చేసుకోవాలి. మరణాన్ని ప్రచురం చేస్తూ నీ జీవితాన్ని గడపాలి. ఎక్కడికైనా నీ జీవితాన్ని పరిచయం చేయాలని భక్తుడు సెలవిస్తున్నాడు. విశ్వాసంతో దేవుని బల్ల దగ్గరికి రావాలి. ఎవరైతే బల్ల దగ్గరికి రావాలనుకున్నారో వీలైన వారు మోకరించండి, విశ్వాసాన్ని పరీక్షించుకోండి. మన విశ్వాసం ఎంతవరకు ఉన్నది. దేవుడు అంటా ఉన్నాడు, నీవు ఇదిగో బల్లారాధనలో నువ్వు పాల్గొంటుంటే కనుక నా రాజ్యములో ఇది జరగాలి, నా రాజ్యము ఈ భూమి మీదే ఆయన చిత్తం నెరవేరాలంటే, నీవు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ బల్ల సాదృశ్యంగా ఉంది, పరలోకానికి సాదృశ్యంగా ఉంది, దేవుని సన్నిధిలో సాదృశ్యంగా ఉంది. ఈ బల్లలో నువ్వు చేయి పెట్టాలనుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ, అనేక మందిని హెచ్చిస్తూ ప్రభు దయను నువ్వు చూపాలి, ప్రభు ప్రేమను నువ్వు చూపాలి, ప్రభు కృపను పొందుకుని నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ దినాన్ని దేవుడు అంటా ఉన్నాడు, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లాలి, నీవు ఆయన క్రీస్తులో నువ్వు వర్ధిల్లాలి, ఆయన రాజ్యంలో ఆయన బల్ల యొద్ద నీవు ఉండాలని ఆశతో ఈ బల్లారాధన నీ ముందు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, రొట్టె ద్రాక్ష రసం క్రీస్తు శరీరములో జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. విశ్వాసాన్ని పరీక్షించుకో, నిన్ను నువ్వు ప్రార్థించుకో. అయోగ్యంగా చేయకూడదు. రక్షణ తీసుకున్న వారందరూ కూడా దీనిలో పాలు పొందుకోవాలి. ఆలస్యం అవుతుంటే కనుక నువ్వు భయం లేకుండా జీవిస్తున్నావు, ఆలస్యం అవుతుంటే కనుక నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు, దెయ్యాల పాత్రలకు దగ్గర అయిపోతా ఉన్నావు, దుర్మార్గులతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఆలస్యం చేయకోకుండా దేవుని పాత్రలో చేయిపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇతరుల పట్ల విభేదాలు లేకుండా నువ్వు జీవించాలి. నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ ఉండు. క్రీస్తు వచ్చే వరకు, మరణ పర్యాంతం వరకు కూడా నువ్వు ఇది చేస్తూ ఉండాలి. నేను నా రాజ్యములో బల్ల యొద్ద, సింహాసనం యొద్ద నేను కూర్చోబెట్టడానికి ఈ బల్లను నీ ముందు పెట్టాను. నా రాజ్యంలో నా బల్ల యొద్ద మీరు కూర్చోవాలి, సింహాసనం యొద్ద మీరు కూర్చోవాలి. అనేక మందికి మీరు తీర్పు తీర్చే వాళ్ళగా ఉండాలి. ఈ లోకములో మీరు తిరక్కోకుండా, ఈ లోకాశుల్లో ఉండకుండా, ఈ లోక సింహాసనాలు చూడకుండా మీరు కేవలం దేవుని యొద్దకే చేరాలి. దేవుని సన్నిధి కోసం ఆలోచించాలి, దేవుని రాజ్యం ఆలోచించాలి. ప్రార్థన చేసి మీ ముందుకు తీసుకొస్తుండగా మీరందరూ ప్రార్థనా పూర్వకంగా దీన్ని తీసుకుని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ మీరు హృదయపూర్వకంగా తీసుకోవాలి. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుని వందనాలు, ప్రేమగా తండ్రికి స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి దేవ, ఇంతవరకు మాట్లాడిన మాటలనైనా దేవాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయనైనా దేవా, ఇదిగో బల్ల ఆరాధన తండ్రినైనా, ఈ బల్ల కార్యక్రమం తండ్రి, ఈ యొక్క తండ్రినైనా పరిశుద్ధ బల్లారాధన తండ్రి వట్టిది కాదునైనా, ఇది చాలా యోగ్యమైనది తండ్రి. ఈ పరిశుద్ధ బల్లారాధనే నీ రాజ్యానికి సాదృశ్యంగా ఉందనైనా. నీ రాజ్యంలో నీ బల్ల యొద్ద, నీ సింహాసనం యొద్ద మమ్మల్ని కూర్చోబెట్టడానికి తండ్రి నీకు ఏ విధంగా అయితే తండ్రినైనా అక్కడ తండ్రినైనా సింహాసనం ఏర్పాటు చేశాడు, స్థలాన్ని ఏర్పాటు చేశాడు తండ్రి. ఎలాగైతే కుడి పార్శ్వ
ద్రాక్షను ఉన్నావు, ఆ రీతిగా ఈ పరిశుద్ధ బల్లారాధనే జీవాహారముగా వచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్నాయినా నీ రాజ్యములో మమ్మల్ని వారసులుగా నిలబెడుతుంది, నీ రాజ్యములో సింహాసనం మీద కూర్చోబెడుతుంది నాయన. ఈ బల్లారాధన తీసుకునేటప్పుడు నీ రాజ్యాన్ని జ్ఞాపకం చేసిన కృప నీ బిడ్డకు దయచేయమని, నీ బిడ్డను తీసుకొని చూడగా మీ బిడ్డను ఆస్వాదించి బలపరిచి నీ పనిలో వాడుకోమని యేసునామని ప్రార్థన సమర్పించుకొచ్చున్నా తండ్రి, ఆమేన్. పాపమంతా పోయెను, రోగమంతా తీర్చెను యేసుని రక్తములో. కృపదోర జీవితం, కృపదోర రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంతా పోయెను, రోగమంతా తీర్చెను యేసుని రక్తములో. కృపదోర జీవితం, కృపదోర రక్షణ పరిశుద్ధాత్మలో. శక్తినిచ్చు యేసు, జీవనిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. హోసన్న పాడి గౌరంత జాతి, గౌరంత జాతిగను. శక్తినిచ్చు యేసు, జీవనిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. హోసన్న పాడి ఊరంత జాతి, ఊరంత జాతిగను. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా, ఎవరైనా మోసారా. యేసయ్యా, 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 ఓ యేసయ్యా, 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 ఓ యేసయ్యా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా, ఎవరైనా చూపారా. నా
చేసితివయ్యా మమ్ము కరుణించితివయ్యా ప్రార్థన చేసితివయ్యా మమ్ము కరుణించితివయ్యా. నీకు వందనాలు ప్రేమగా తండ్రి స్తోత్రాలు. ఇదిగోనైనా నువ్వు ఇచ్చిన నీ శరీరాన్ని బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నానైనా. నీ బిడ్డలు తీసుకొని చూడగా నీ బిడ్డలు తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్మరించుకుంటూ నీ రాజ్య వ్యాప్తి కోసం ఆలోచిస్తూనైనా గొప్ప కార్యాలు చేసే బిడ్డగా నడిపించమని వాళ్ళ శరీరాన్ని తండ్రి ఈ లోకంలో బలహీనమైపోయినప్పటికీ దేవా నీ శరీరం ద్వారా నీ ఆత్మ ద్వారా నీ బిడ్డలు బలపరిచి ముందుకు నడిపించమని తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశ్రయించమని యేసునామని ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఆయన శరీరాన్ని తీసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ ఇదిగో తండ్రి నీ రక్తాన్ని బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాను నాయనా. నీ బిడ్డలు దీన్ని తీసుకొని చుండగా త్రాగుచుండగా తండ్రి నీ బిడ్డల హృదయాలను శుద్ధీకరించండి తండ్రి. దేవా నీ రక్తం ద్వారా నైనా మేము తండ్రి బలపరచబడే ధన్యతను దయచేయనైనా. దేవా యేసు రక్తంలో తండ్రి అద్భుతాలు ఉన్నాయి నైనా. యేసు రక్తంలో తండ్రి ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు తండ్రి. యేసు రక్తంలో స్వస్థత ఉందనైనా. యేసు రక్తంలో తండ్రి మేము కడగబడ్డాం తండ్రి. గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా నీ బిడ్డలు నిలబెట్టినైనా నీ రక్తపు శక్తిని బలాన్ని దేవా ఆరోగ్యాన్ని నీ బిడ్డలు దయచేసి దేవా నీ రాజ్య వ్యాప్తి కోసం పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని నీ రాజ్యంలో మేమందరము తండ్రినైనా దేవా నిన్ను ఆరాధించే కృపను బిడ్డలందరికీ దయచేయమని అటువంటి ధన్యత అటువంటి నైనా ప్రవర్తన అటువంటి నడవడి అటువంటి కృపను మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని నీ బిడ్డలు తీసుకొచ్చుండగా దీవించి ఆశ్రయించమని యేసునామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అందరం తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల తండ్రికి స్తోత్రాలు. ఇదిగోనైనా ఎంతమంది బిడ్డలైతే బల్లారాధనలో చేయి పెట్టారోనైనా నీ బిడ్డలందరూ దీవించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షించినైనా నీ సన్నిధికి నడిపించే కృపను అనుగ్రహించినైనా అనుదినము ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడటానికి నీవే రీతిగా ఈ భూమి మీద సువార్త చేసావో అటువంటి గొప్ప కార్యాలు నీ బిడ్డలు చేసే కృపను దయచేసి పరిశుద్ధాత్మను మెండుగా నింపినైనా దేవా నీ కృపను అనుగ్రహించండి. తీసుకోలేని బిడ్డల తండ్రి మరొక అవకాశం దయచేసి నువ్వు నడిపించమని యేసునామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖము ప్రభునికి చెమట రక్తముగా బహు దుఃఖము ప్రభునికి చెమట రక్తముగా మారెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 రక్తము
ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనపై ఆశీర్వైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా ఇదిగో నీ రాజ్యంలో నీ కొడుకు పార్శాన నీ కుమారుని కూర్చోబెట్టుకుని మా కోసమై తండ్రి దినదినము కూడా విజ్ఞాపన చేస్తున్న దేవా నీకే స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి నీ కృపను బట్టి నీ దయను బట్టి నైనా నీ వాత్సల్యతను బట్టి ఈ దినం వరకు సజీవంగా ఉన్నావునైనా. నీ సన్నిధిలో ఆరాధించే ధన్యతను దయచేసావు. నీ బిడ్డలందరికీ గడిచిన నెలంతా కాపాడి ఈ నెలలో ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు లెక్కలైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చున్నాం దేవా. ఈ దినము మొదలుకునినైనా నీ బిడ్డల్ని నీ బిడ్డల కుటుంబాన్ని కాపాడని తండ్రి. నీ బిడ్డలు ఏ ఒక్క ఆశతో నీ సన్నిధికి వచ్చారో తెలిసినైనా ప్రతి ఆశను మీరు తీర్చండి. వాళ్ళకి మేలుకరమైన కార్యాలు జరిగించండి. ఉపవాసాలు ఉండి తండ్రి, ఏది దేని నిమిత్తమైతే వాళ్ళు ఉంటున్నారోనైనా ఆత్మను బలపరచండి. వారి శరీర కార్యాల్లో తండ్రినైనా దేవా దూరపరచండి. దేవా ఇదిగో కుటుంబ పరంగా తండ్రి అభివృద్ధి పరిచినైనా నీకు మహిమార్థంగా నిలబెట్టండి. మంచి ఆలోచనలు వాళ్ళకి దయచేయండి. నీ కొరకు జీవించే కృపణ దయచేయనైనా. దేవా ఇదిగో ఎవరైతే బల్లారాన్ని తీసుకోలేదో బిడ్డలతో మీరు మాట్లాడనైనా. ఎవరైతే నేను రక్షణ కోసం ఎదురు చూస్తున్నారో బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుచున్నాను. నీ కృపలో బద్దెల్లింపు చేయమని అడుగుచున్నాను. నీ సన్నిధిలో తండ్రి ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు కాచి కాపాడండి అయినా. ఆర్కెస్ట్రా బిడ్డలు దీవించండి తండ్రి. మంచిగా వాయించే జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయనైనా. దేవా ఇదిగో తండ్రి కెమెరా లైవ్ చూసిన బిడ్డను దీవించండి నైనా. ఇదిగో తండ్రి నైనా దేవా సౌండ్ సిస్టమ్ బిడ్డలు దీవించండి తండ్రి నైనా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలు దీవించండి అయినా. వంటల పరిచయం చేస్తున్న బిడ్డలు దీవించండి నైనా. నీ సన్నిధి కోసం ఎవరైతే ప్రయాసపడుతున్నారో కానుకలు ఇస్తున్నారో సమర్పిస్తున్నారో తండ్రి దేవా ఎవరైతే తండ్రి నైనా నీ ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు చూచున్న దేవుడు నైనా. మేమైతే చూడలేము, మేము ప్రతిఫలం దయచేయలేము నైనా. మనుషులు వ్యర్థము తండ్రి, నీవు మాత్రమే చూసి నీ బిడ్డలు లేవనెత్తి విశ్వాసంలో బలపరిచినైనా ఆత్మీయంగా ఆనందంతో నీ సన్నిధికి వచ్చినైనా సాక్ష్యాలు చెప్పే బిడ్డలుగా నువ్వు నడిపించమని అడుగుచున్నాను నైనా. తండ్రి ఇదిగో తండ్రి తిరిగి వెళ్చుండగా నీ బిడ్డల ప్రయాణాల్లో తోడైండి తండ్రి. దేవా గడిచిన కాలం అంతా కాపాడండి దేవా. ఇక ముందు కూడా నీ బిడ్డలతో మీరు నడిపించుకోమని వారి స్వదేశంలో ఉన్న వారి కుటుంబాన్ని కాపాడండి అయినా. వారి బిడ్డలకి సంరక్షించండి అయినా. బిడ్డల పట్ల ఏదైతే చేయాలనుకున్నారో కార్యాలన్నీ చేయడానికి కృపను అనుగ్రహించండి. అలాగే అనారోగ్యంగా బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయినా. ఆపరేషన్ చేసినటువంటి సంధ్యారాణిని 7 కొండలు మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి అయినా. మన సహోదరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకెవరైతే ప్రార్థన కోరారో ప్రతి ఒక్క బిడ్డకి మీరు తోడని నడిపించండి. వేదాలు మార్చుకోవాలని ఆలోచిస్తున్నారనైనా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని ఫలింప చేయనైనా అభివృద్ధి పరచండి. అద్భుతంగా నీ బిడ్డలకు ఐడియాలు అవడానికి కృప చూపించండినైనా. ఎవరైతే ఉద్యోగ సమస్యతో ఉన్నారో ఉద్యోగ సమస్యల నుంచి విడుదల కలిగించండి అయినా. ఎవరైతే ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతున్నారో మంచి ఉద్యోగాలు వాళ్ళకి దయచేయండి. నీ నామంలో అద్భుత కార్యాలు జరిగించినైనా. ఏ దైవికంగా నీ సన్నిధిలో ఇస్తానని సెలవించిన దేవా. నీ సన్నిధిలో ఈ దినాన్ని ఎవరైతే మొర పెడుతున్నారో ప్రతి మొరను ఆలకించినైనా అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాలు జరిగించమని అడుగుచున్నాను. నీ కృపలో వర్ధిల్లింపు చేసి నడిపించమని అయినా. చంటి బిడ్డలు దీవించండి అయినా. గర్భవతులుగా ఉన్న బిడ్డలు తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయినా. దేవా డెలివరీ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సమయం ఆసన్నమైనప్పుడు సులువైన కానుకలు మీరు దయచేసి నడిపించమని సమస్త కార్యాల్లో తోడైన మంది అయినా. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ ఈ దినాన్ని నీ సన్నిధిలో నిలబడి నీ నామ పక్షాన మహిమపరిచిన ప్రతి బిడ్డను కూడా నీ నామానికి దేవతని మహిమార్థంగా నిలబెట్టుకుని నీవే ఆశీర్వదించమని నన్ను మరుగుపరిచినైనా నీవు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ తలలో వచ్చిన మనకును మన కుటుంబాలకును ఎల్లరో ఈ ప్రార్థన మందిరానికి సకలలోక పరిశుద్ధులకును ఈ దినాన్ని దేవుని సన్నిధిలో వాడబడిన ప్రతి బిడ్డకిని ఆయన మహిమాత్మై నడిపించుకుని అందరిని ఆశీర్వదించి ఆయన కృప తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అనంత నాశనం దేవుని కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపచేయుమిసా ఆశతో నమ్మినాము ఈ సత్యవాదము నీ మారి మీద కుమ్మరించుము దేవా. కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. కుమ్మరించుము దేవా. కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.